ప్రపంచాన్ని డొనాల్డ్ ట్రంప్ డెడ్ లైన్ టెన్షన్ పెడుతోంది. మంగళవారం రాత్రి 8 గంటల కల్లా డెడ్ లైన్ ముగియబోతోంది. అంటే మన టైమింగ్ ప్రకారంగా ఈరోజు 8 o'clock కల్లా ఈ డెడ్ లైన్ ముగియబోతోంది. గడువు ముగిసేలోపు హార్మూజ్ ఓపెన్ చేయాలని చెప్పి ట్రంప్ అంటున్నారు. అయితే హార్మూజ్ తెరవకపోతే ఇరాన్కి కాల్ రాత్రి అంటూ హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నారు. ఒక్క రాత్రిలో ఇరాన్ని బూడిద చేస్తారంటున్నాడు ట్రంప్. ఇరాన్లోని పవర్ ప్లాంట్ వంతెనలు ధ్వంసం చేస్తామంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నాడు. ట్రంప్ బెదిరింపులని ఏమాత్రం లెక్క చేయడం లేదు ఇరాన్ ఇలాంటి వాటికి భయపడదని తెగేసి చెప్పిన ఐఆర్జీసీ పర్ఫెక్ట్గా వార్నింగ్ కూడా ఇస్తోంది. ఇక 45 రోజుల కాల్పుల విరమణకు సంబంధించి ఆ ప్రతిపాదనని పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్ దేశాలు చెప్పిన ఆ ప్రతిపాదనని ఏమాత్రం పట్టించుకోలేరు. సీజ్ ఫైర్ అసలు ఒప్పుకునేది లేదని చెప్పి ఇరాన్ తేల్చేస్తోంది. మనం 2 ట్వీట్లు చూస్తున్నాం. ట్యూస్డే 8 PM యాజ్ ఈస్టర్న్ టైం. సో అంటే అక్కడి కాలమానం ప్రకారంగా 8 గంటల సమయానికి ఈ యుద్ధం వాళ్ళకి ఇచ్చిన డెడ్ లైన్ ముగుస్తుంది. ట్యూస్డే విల్ బి పవర్ ప్లాంట్ డే అండ్ బ్రిడ్జ్ డే ఆల్ wrapped up in one in Iran. There will be nothing like open the dash straight you crazy and you will be living in hell. Just watch. Praise be to Allah. President Donald Trump. మంగళవారం రోజు 8 గంటలకి యాజ్ పర్ ఈస్టర్న్ టైం మంగళవారం రోజు 8 గంటల సమయానికల్లా ఈ యొక్క యుద్ధం జరగబోతుంది అనేటువంటి మాటను డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ కూడా మాట్లాడుకొచ్చారన్న మాటలో వార్నింగ్ కూడా ఇచ్చారు. ఒకసారి ఏం మాట్లాడారో చూద్దాం. They have till tomorrow. Now we'll see what happens. I can tell you they're negotiating, we think, in good faith. We're going to find out. We're getting the help of some incredible countries that want this to be ended because it affects them also. A lot of people are affected by this, but we're giving them till tomorrow, 8 o'clock Eastern time, and after that, they're going to have no bridges. They're going to have no power plants. Stone Ages, yeah. They have till tomorrow. సో యాజ్ దే సెడ్ ట్యూస్డే 8 PM అని డొనాల్డ్ ట్రంప్ అంటున్నారంటే మనకి రేపు బుధవారం రోజున తెల్లవారుజామున 5 గంటల కల్లా గడువు ముగుస్తుంది. ఆ గడువు తర్వాత రేపు ఇదే సమయానికి చాలా భయంకరంగా దాడులు చేస్తారని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. బ్రిడ్జెస్ కుప్పకూలిపోతాయి. అక్కడ నగరం మొత్తం కూడా అల్లకల్లమైపోతుంది. బ్రిడ్జెస్, బిల్డింగ్స్, పవర్ ప్లాంట్స్, ఎనర్జీ సెక్టార్స్ మొత్తం ఏది లేకుండా తుడిచిపెట్టుకుపోతుందనేది డొనాల్డ్ ట్రంప్ మాట. ఏది ఉండదు, అంతా పూర్తిగా కొలాప్స్ చేస్తానని డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. ట్యూస్డే కింద మీరు ట్వీట్ చూడండి. ట్యూస్డే విల్ బి పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే అండ్ ఆల్ wrapped up in one in Iran. అన్ని తుడిచిపెట్టుకుపోతాయి. ఆయన పెట్టిన సమయానికి మరికొంత దూరం మాత్రం, కొన్ని గంటలు మాత్రం మిగిలి ఉంది. నాట్ 24 hours. ఇంకా మనం ఆల్రెడీ ఇప్పుడు మన టైమింగ్ ప్రకారంగా రేపు 5 o'clock ఉంటామంటే ఆల్రెడీ ఇట్స్ ఆల్మోస్ట్ మనం 1 o'clock మధ్యాహ్నం 1 గంట సమయానికి ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ ఒక 12 to అంతంత మాత్రం సమయం మాత్రం మిగిలి ఉంది. సో 12 to 15 అవర్స్లో ఈ గడువు ముగియబోతోంది. ఈ గడువు ముగిసేలోగా నా ఒప్పందానికి ఒప్పుకొని కండిషన్స్ని యాక్సెప్ట్ చేస్తే ఇరాన్ వదిలేస్తా, లేదంటే బ్రిడ్జెస్ని, పవర్ ప్లాంట్స్ అన్నింటినీ కుప్పకూలి చేస్తా డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు. కానీ ఈ వార్నింగ్ని ఇరాన్ ఏమైనా పట్టించుకుంటుందా, ఇరాన్ కన్సిడర్ చేస్తోందా అంటే ఇరాన్ ఎక్కడా కూడా ఈ వార్నింగ్ని పట్టించుకోవట్లేదు. కనీసం దాన్ని కన్సిడర్ కూడా చేయడం. డొనాల్డ్ ట్రంప్ కదా, ఓ దేశానికి అధ్యక్షుడు కదా, వార్నింగ్ ఇస్తున్నాడన్న విషయాన్ని కూడా పట్టించుకోవట్లేదు ఇరాన్. ఐఆర్జీసీ ఏం వార్నింగ్ ఇస్తోంది? నువ్వు ఇంకా 24 గంటలు అంటున్నావు, మేము కేవలం 20 గంటలు మాత్రమే అంటున్నాము. యు హావ్ లెఫ్ట్ ఓన్లీ 20 hours మిస్టర్ ట్రంప్. నువ్వు ఒకవేళ కనుక మాకు లొంగిపోతే సరే, లేదు అని అంటే నీ అంతు తేలుస్తామని అటు ఇరాన్ కూడా చెప్తోంది. నీ మిత్ర దేశాలపైన దాడి చేస్తాం, నాశనం చేస్తామంటోంది. రాత్రియుగం నాటి కాలాన్ని మీకు పరిచయం చేస్తామనేటువంటి మాటని ఇరాన్ కూడా వార్నింగ్ రూపంలో ఇస్తోంది. ఇప్పటికే దాదాపుగా దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అటు ఇరు దేశాలు చేసుకున్నాయి. ఇరాన్ కూడా తమ సైన్యాన్ని చాలా పెద్ద మొత్తంలో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ వెంట మోహరింపజేసింది. మిసైల్స్ సిద్ధంగా ఉన్నాయి. చాలాసార్లు కూడా మీరు ఆర్టీలో చూస్తూ ఉంటారు. అండర్ గ్రౌండ్ సిటీస్ ఉన్నాయి, వాటర్ వే సిటీస్ ఉన్నాయి ఇరాన్ దగ్గర అని. అటువంటి అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకుంది ఇరాన్. అటు అమెరికా వైపు నుంచి కూడా యుఎస్ఎస్ ట్రిపోలి వార్షిప్ని కూడా సిద్ధం చేసి పెట్టింది. కమాండర్స్ సిద్ధంగా ఉన్నారు. అటు సౌదీ, యుఏఈ, బనామా, బహ్రెయిన్, కువైట్ అండ్ ఖతార్, ఈ గల్ఫ్ కంట్రీస్లో కూడా అమెరికా తమ సైన్యాన్ని మోహరించి ఉంచింది. ఏ క్షణమైనా డొనాల్డ్ ట్రంప్ అక్కడ ఆదేశాలు జారీ చేశారంటే చాలు, రాత్రికి రాత్రే ఇరాన్పై విరుచుకుపడి ఇరాన్కి చుక్కలు చూపించే అవకాశం ఉంది.
ఇరాన్కి చాలా భయంకరమైనటువంటి వాతావరణ నరకాన్ని పరిచయం చేసే అవకాశం కూడా ఉంది. యాజ్ ఆఫ్ నౌ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్స్ చాలా బిగ్గెస్ట్గా ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ కొనసాగుతూనే ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఇచ్చేటువంటి ఈ వార్నింగ్ చూసి ఇటు ఇరాన్ భయపడుతుందేమో అని చెప్పిన భావనలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. కానీ ఆ భయం ఏమాత్రం కూడా ఇరాన్కి కనిపించట్లేదు. ఇరాన్ ఇంకా ఇంకా రెచ్చిపోతూనే ఉంది. ఇరాన్ ఇంకా ఇంకా ఆందోళన గురి చేసే విధంగా అటు మిత్ర దేశాలన్నింటినీ కూడా కుప్పకూలుస్తామంటోంది. ఈరోజు తెల్లవారుజామున సౌదీలో ఉన్నటువంటి అల్ జుబైల్ అనేటువంటి ఆ ప్రాంతం పైన అటాక్ చేస్తే 8,000 crores ఆఫ్ లాస్ జస్ట్ బికాస్ ఆఫ్ ఎ డెబ్రిస్. ఆ ముక్కలు, ఆ చిన్న చిన్న మిసైల్ ముక్కలు పడడంతో 8,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈరోజు తెల్లవారుజామున జరిగింది. సట్రోప్ అనేటువంటి ఒక పెట్రోకెమికల్ ఇండస్ట్రీ పైన, సదారా అనేటువంటి ప్రాజెక్ట్స్ పైన అక్కడ 45 to 50% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అమెరికా ఉన్నాయి. సో అందుకే టార్గెట్ చేసి ప్రిసైజ్గా అటాక్ చేయాలనుకుంది ఇరాన్. ఆ మిసైల్స్ని, డ్రోన్స్ని ప్రయోగించింది. కానీ ఆ డ్రోన్స్, మిసైల్స్ అన్నీ కూడా సౌదీ వాటిని తిప్పి కొట్టే ప్రయత్నం చేసింది. వాటిని మధ్యలోనే ఇంటర్సెప్ట్ చేసింది. సో ఇంటర్సెప్ట్ చేసినటువంటి ఈ మిసైల్స్, ఈ డ్రోన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఆ డెబ్రిస్ పార్ట్స్ అంటే ఆ సంబంధించినటువంటి చిన్న చిన్న శిథిలాలు, ముక్కలన్నీ కూడా ఈ కంపెనీ, ఈ ప్రాజెక్ట్స్ పై పడడంతో అవన్నీ కూడా పూర్తిగా దెబ్బతినిపోయాయి. 8,000 crores ఆఫ్ లాస్. మార్చ్ 18న సేమ్ అటాక్ జరిగింది అండ్ ఏప్రిల్ 7న కూడా సేమ్ అటాక్ జరిగింది. ఈ రెండు వరుస అటాక్స్ భయాందోళన గురి చేస్తున్నాయి సౌదీని కూడా. సో ఇప్పుడు ఇంకా మిత్ర దేశాలపైన మరింతగా అటాక్ చేస్తా అమెరికాని పూర్తిగా లొంగ తీసుకోవాలి. అమెరికా పైన, అమెరికా అహంకారాన్ని దెబ్బ కొట్టాలంటే కేవలం గల్ఫ్ కంట్రీస్ పైన, అమెరికా ఇన్వెస్ట్మెంట్స్ పైన దాడి చేస్తేనే సబబు అని భావిస్తోంది ఇరాన్. అందులో భాగంగానే ఈ అటాక్స్ని ఇంకా ఇంకా కొనసాగించే ప్రయత్నం ఇరాన్ చేస్తూనే ఉంది. సో ఇరాన్ అటు డొనాల్డ్ ట్రంప్ యొక్క డెడ్ లైన్ ముగియక మునిపే ఇరాన్ యొక్క అమెరికా పెట్టిన డెడ్ లైన్ ముగియక మునిపే ఇరాన్ మరిన్ని దాడులు చేసే అవకాశం కూడా ఉంది. బికాస్ 20 hours ఆఫ్ టైం ఇరాన్ డెడ్ లైన్ పెడితే 24 hours ఆఫ్ టైంని అటు అమెరికా డెడ్ లైన్ పెట్టింది. ఈ మధ్యలోనే ఇంకొక బిగ్గెస్ట్ సెన్సేషన్ డొనాల్డ్ ట్రంప్ నుంచి వినిపించింది ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ టీంలో లీకువీరులు ఉన్నారంట. డొనాల్డ్ ట్రంప్ టీంలో లీకువీరులు ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ దగ్గర ఆ లీక్ చేసే పర్సన్స్ ఉన్నారు. కాబట్టి ఆ లీక్ చేసే పర్సన్స్ లీక్ చేయడం మూలంగానే చాలా ఇన్ఫర్మేషన్ ఇరాన్కి వెళ్తుందనే భావనలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ F-15E అనేటువంటి స్ట్రైక్ ఈగల్ అనేటువంటి ఫైటర్ జెట్ మొన్న ఇరాన్ గగనతలంపైకి వెళ్ళిపోయి ఇరాన్పై అటాక్ చేయాలనుకుంది. టెహరాన్ నగరాన్ని చుట్టుముట్టాలనుకుంది. కానీ టెహరాన్ నగరంపై చేసినటువంటి ఈ దాడిలో ఇరాన్ డైరెక్ట్గా అమెరికాని ఢీకొట్టి అమెరికాని ఇంటర్సెప్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఆ ఫైటర్ జెట్ని కుప్పకూల్చింది. ఆ ఫైటర్ జెట్ కుప్పకూలిపోయింది. A-10 వార్థాగ్ అనేటువంటి మరో ఫైటర్ జెట్ రెస్క్యూ కోసం వస్తుంటే అది కూడా కుప్పకూలింది. 2 ఫైటర్ జెట్స్ కుప్పకూలిపోయాయి. దీంతో అమెరికాకి డైరెక్ట్ అటాక్లో భాగంగా ఇరాన్ చాలా పెద్ద ఘోర పరాజయాన్ని చవి చూపించింది. డైరెక్ట్గా ఈ 5-6 వారాల యుద్ధంలో ఇదే మొదటిసారిగా డైరెక్ట్గా అమెరికాపై దాడి చేయడం. అమెరికాపై దాడి చేసింది. అమెరికాపై దాడిని ఇప్పుడు అమెరికా చాలా సీరియస్గా తీసుకుని ఇంకా ఇంకా దాడులు చేస్తామని వార్నింగ్ కూడా ఇస్తోంది. సో డెడ్ లైన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో.